హాయ్ అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే మేము మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే రోజు తీసిన చిన్న వ్లాగ్ అనమాట. మేమైతే హైదరాబాద్లో ఉన్న యాదగిరి గుట్టకి ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకి వెళ్ళామండి. మేము బయలుదేరిందే కొంచెం లేట్గా బయలుదేరామన్నమాట. నరేంద్రపురి వెళ్దాం అనుకున్నాము, బట్ మాకు టైం సరిపోదని చెప్పేసి వెళ్ళలేదు. ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకి వెళ్ళాము. అక్కడ ఈవినింగ్ లైటింగ్ అది బాగుంటుందని, సో అది చూసుకున్న తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. స్వర్ణగిరి టెంపుల్ అయితే కొత్తగా కట్టారు కదండి, చాలా బాగుంది. నెక్స్ట్ సండే వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్గా కూడా ఉంది. ఇప్పుడు మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, అస్సలు గుడి అయితే ఖాళీ లేదనమాట. చాలా రష్గా ఉంది, కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇదైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి అండి. చాలా బాగుందన్నమాట. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, చుట్టూ గుడి ఉండి మధ్యలో వాటర్ ఉండి శేషవాహనంపై అనంత పద్మనాభ స్వామి ఉంటారనమాట. చాలా బాగుందండి చూడ్డానికైతే. చూసారు కదండి గుడి ఎంత రష్గా ఉందో, మీరు కూడా చూసేయండి. మేమైతే టెంపుల్ చూసేసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. మేమైతే బఫేకి వెళ్ళామన్నమాట. బఫెట్కి ఒక్క పర్సన్కి వచ్చేసరికి 1000 రూపీస్ పడ్డదండి విత్ జిఎస్టీ. ఇంకా ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. మాకు కొంచెం తక్కువగా వచ్చింది, ఇంకా ఎక్కువగా ఉంటుందంట నాన్ వెజ్ బఫే. చాలా బాగుందండి. అంబియన్స్ విషయానికి వచ్చిన, ఫుడ్ విషయానికి వచ్చిన చాలా బాగుందన్నమాట. మరి రెస్టారెంట్ నేమ్ అయితే నేను మర్చిపోయాను. ఇది వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, సో చూసేయండి మీరు కూడా. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. Bye bye.